ఇప్పటివరకు మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో ఆర్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా వీడియోస్ చూస్తుంటాం. మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ చాలామందికి ఐటీలో చాలా వరకు జాబ్స్ లాస్ అవుతారు, చాలా వరకు రీప్లేస్ చేస్తుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం చాలా వీడియోస్ చూస్తుంటాం. బట్ ఈ వీడియోలో నేను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొన్ని జాబ్స్కి ఇంకా హైప్ ఎక్కువ వస్తుంది, అంటే ఎక్కువ ఓపెనింగ్స్ రాబోతున్నాయి, ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. మరి అవి ఎలాంటి జాబ్స్ అనేవి నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇలాంటి మోర్ లేటెస్ట్ అండ్ టెక్నికల్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మెయిన్ పాయింట్ డిస్కస్ చేస్తే మరి ఏంటి అలాంటి జాబ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఈ అప్కమింగ్ ఇయర్స్లో మోర్ జాబ్స్ క్రియేట్ అయ్యాయి ఏంటంటే, ఫస్ట్ది ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అండి. ఎందుకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే మోర్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ క్రియేట్ అవుతాయి అంటే, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటేనే అంటేనే డేటాతో రన్ అయ్యేది. డేటా ట్రైన్ చేస్తేనే ఈ ఏఐకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కానీ టూల్స్ కానీ వర్క్ అవుతూ ఉంటాయి. మరి అలాంటి డేటాని మనం ప్రొటెక్ట్ వేలో సేఫ్లో ఉంచుకోవాలంటే మనకు కన్ఫామ్గా సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ అవసరం అవుతారు. మరి ఏఐ చేసి మనం థ్రెట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదంటే, ఓకే కొన్ని ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు, బట్ రియల్ స్ట్రాటజీస్ కానీ పాలసీస్ కానీ ఎథికల్ సంబంధించిన డిసిషన్ కానీ ఆ స్ట్రాటజీస్ అన్నీ ఒక హ్యూమన్ మాత్రమే జడ్జిమెంట్ చేయగలరు. సో అందువల్ల సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ 100% మోర్ కెరీర్ గ్రోత్ అండ్ మోర్ జాబ్ ఓపెనింగ్స్ ఉండబోతున్నాయి ఫ్యూచర్లో. మరి ఎలాంటి స్కిల్స్ మీరు నేర్చుకోవాలంటే, హ్యాకింగ్ అని, క్లౌడ్ సెక్యూరిటీ అని, ఐఐఎం అని ఇలాంటి కోర్సెస్ని మీరు నేర్చుకోవాలి. అండ్ మరి ఆ సర్టిఫికేషన్స్ ఏంటంటే CISSP ఆర్ CEH అని ఈ ఎథికల్ హ్యాకింగ్ సంబంధించిన సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేస్తే మీకు డెఫినెట్గా సైబర్ సెక్యూరిటీ మీద మంచి ఆపర్చునిటీస్ అయితే ఉండబోతున్నాయి. అండ్ నెక్స్ట్ జాబ్ ఏంటంటే బిజినెస్ అనలిస్ట్. సో చాలామంది అంటారు బిజినెస్ అనలిస్ట్ జాబ్స్ని ఈ AI అనేది రీప్లేస్ చేస్తున్నాయేమో అని చాలామంది డౌట్. బట్ వాస్తవం ఏంటంటే మీకు సర్ప్రైజ్ కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకు బిజినెస్ అనలిస్ట్ని యాడ్ చేస్తా అనేది. వాస్తవం మాట్లాడుకుంటే ఈ AI అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డొమైన్ నాలెడ్జ్ని అండ్ హ్యూమన్ జడ్జిమెంట్ని అసలు రీప్లేస్ చేయలేదండి ఎప్పటికి కూడా. సో అందుకే ఈ డొమైన్ నాలెడ్జ్ ఎవరికి ఉంటుంది అంటే ఈ బిజినెస్ అనలిస్ట్ పీపుల్కి ఉంటుంది. అంటే ఈ బిజినెస్ అనలిస్ట్ పీపుల్ ఎక్కడ ఎక్కువగా వర్క్ చేస్తారంటే ఈ క్లయింట్స్కి అండ్ ఐటీ టీమ్స్కి మధ్య వర్క్ చేస్తుంటారు. అంటే క్లయింట్ యొక్క నీడ్స్ని, రిక్వైర్మెంట్స్ని అండర్స్టాండ్ చేసుకొని అండ్ వాటిని ఒక డయాగ్రామ్స్ ఫామ్లో కానీ డాక్యుమెంట్స్ ఫామ్లో కానీ క్రియేట్ చేసి అండ్ ఐటీ టీమ్స్కి ప్రొవైడ్ చేస్తుంటారు. సో దీనికి కావాల్సిన మెయిన్ స్కిల్స్ ఏంటంటే అజైల్ మెథడాలజీ అండ్ జీరా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డయాగ్రామ్స్ డ్రా చేయడం అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. దీస్ ఆర్ ది మెయిన్ కోర్ స్కిల్స్ ఫర్ business analyst. If you are good at both communication and process and business domain knowledge, then you will earn around 8 lakhs to 25 lakhs guys, and your job is 100% safe job. ఓకే, సో అందుకే బిజినెస్ అనలిస్ట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డిమాండ్ జాబ్. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండ్ పెరిగే కొద్దీ బిజినెస్ అనలిస్ట్ డిమాండ్ కూడా పెరుగుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఇప్పటికి కూడా బిజినెస్ అనలిస్ట్ జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ జాబ్ ఏంటంటే క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజనీర్. ఇది యాజ్ యూజువల్గా ఎక్స్పెక్ట్ చేసిన రోలే. సో మీకు ఎంత ఇంక్రీజ్ అయినా సరే వాళ్ళ డేటానంతా కూడా ఎక్కడ ఏ ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా సేవ్ చేయడం కానీ ఆర్ రన్ చేయడం కానీ జరుగుతుందంటే క్లౌడ్లోకి ఎక్కువగా ఫ్యూచర్లో కూడా రన్ చేస్తుంటారు. సో అందువల్ల క్లౌడ్ ఇంజనీర్స్ అండ్ డెవాప్స్ ఇంజనీర్స్ మస్ట్ అనమాట. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఏదో ఫుల్లీ మొత్తం డెవాప్స్ పైప్ లైన్ క్రియేట్ చేయడం కానీ మైగ్రేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయలేదండి. సో అందుకే క్లౌడ్ ఇంజనీర్స్ అండ్ డెవాప్స్ ఇంజనీర్స్ కూడా ఇంకా మోర్ జాబ్స్ క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. దీనికి కావాల్సిన స్కిల్స్ అయితే మోస్ట్ ఆఫ్ పీపుల్స్ అయితే తెలిసే ఉంటుంది. డాకర్ అని, కుబర్నెటీ అని, యాన్సిబుల్ అని అండ్ స్క్రిప్టింగ్ అని, ఓకే, అండ్ జెన్కిన్స్ పైప్ లైన్స్ అని ఇలాగా మీకు అండ్ గిట్ అండ్ గిట్ కమాండ్ వర్షన్ కంట్రోల్స్ అని ఇలాగ కొన్ని టూల్స్ అండ్ టెక్నాలజీస్ అయితే మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి ఆర్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి యాజ్ ఏ డెవాప్స్ ఆర్ క్లౌడ్ ఇంజనీర్స్. అండ్ నెక్స్ట్ జాబ్ ఏంటంటే ఇది కూడా అందరు ఎక్స్పెక్ట్ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఇంజనీర్ అండ్ డేటా ఇంజనీర్. ఇవైతే 100% చాలా గ్రో ఉంటాయండి. ఎప్పుడైతే ఏ టెక్నాలజీ ఇంకొంచెం ఫార్వర్డ్ ఇంకా నెక్స్ట్ స్టెప్ కానీ తీసుకుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఇంజనీర్ జాబ్ రోల్స్ హై డిమాండ్ ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం డేటా ఇంజనీర్ కూడా.
ఏ ఇంజనీర్కి బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. లైక్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కానీ అండ్ సమ్ పైథాన్ లైబ్రరీస్ కానీ అండ్ పైథాన్ ఫ్రేమ్వర్క్స్ కానీ ఓకే. అండ్ అదేవిధంగా డేటా సైన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కానీ ఓకే. అండ్ జెన్ ఏకి సంబంధించిన నాలెడ్జ్ ఆర్ టూల్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఇలాగా ఏ ఇంజనీర్ అవడానికి కూడా మీకు స్కిల్స్ అయితే మస్ట్ అండి. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐటీ గవర్నెన్స్ అండ్ కంప్లైన్స్ అని. దీనికి వాళ్ళ కంపెనీస్ అన్నీ కూడా స్ట్రిక్ట్ రూల్స్ని ఫాలో అవుతుంటాయి. లైక్ జీడీపీఆర్ అని, అదే హెల్త్ కేర్ డొమైన్ అయితే హిపా హెచ్ఐపిపిఏ అని. సో ఇలాగా వాళ్ళ కంపెనీస్ వాళ్ళ రూల్స్ని బ్రేక్ చేయకుండా ఉండటానికి ఇవన్నీ కూడా ఈ స్పెషలిస్టు ఎప్పుడు కూడా అబ్జర్వ్స్ అండ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ప్రాపర్ ఆడిట్ చేయటం అండ్ గవర్నెన్స్ చేయటం అండ్ కంప్లైంట్ చేయటం మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా అనలైజ్ చేయలేదు. సో దీనికి కావాల్సిన మెయిన్ స్కిల్స్ ఏంటంటే సర్వీస్ నౌ జీఆర్సీ కానీ, ఎస్ఏపీ జీఆర్సీ కానీ, ఐఎస్ఓ స్టాండర్డ్స్ అండ్ రిస్క్ ఫ్రేమ్వర్క్ అని ఇలాగా కొన్ని టెక్నాలజీస్ అండ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న డొమైన్ నేర్చుకోవచ్చు. వీటన్నిటితో పాటు యాజ్ యూజువల్గా డెవలప్మెంట్ రోల్స్ కూడా జాబ్స్ అయితే ఉంటాయి, కానీ బట్ వాటికి బేసిక్ లెవెల్ కోడింగ్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనకి ఏ టూల్స్ యూజ్ చేసి అవి ఫుల్ఫిల్ చేయొచ్చు. బట్ మీరు కో పైలట్ కానీ ఆర్ సమ్ అదర్ ఏ టూల్స్ యూజ్ చేసి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మీ కోడ్ని అయితే డెవలప్ చేసుకోవచ్చు. బట్ వాటిని కరెక్ట్గా యూటిలైజ్ చేయడం అనేది మనకు తెలియాలి. మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనం వాటిని మోడిఫై చేసుకోవటం అండ్ రన్ చేయటం ఓకే. మళ్ళీ ఏదైనా ఎర్రర్స్ వస్తే వాటిని మళ్ళీ డీబగ్ చేయటం ఇలాంటి వర్క్ అయితే ఉంటుందండి ఫ్యూచర్లో ఆల్ సాఫ్ట్వేర్ డెవలపర్స్కి. అంటే ఓన్గా స్క్రాచ్ నుంచి ఇంప్లిమెంట్ చేసేది అప్లికేషన్ డెవలప్మెంట్ చేసేది తక్కువైపోతుంది. సో మోస్ట్లీ ఏంటంటే ఈ కోపైలట్ ఆర్ అదర్ ఏ టూల్స్ యూజ్ చేసి కోడ్ని మోస్ట్లీ అవి ఇంప్లిమెంట్ చేస్తాయి. బట్ ఆ బగ్స్ రిక్వైర్మెంట్ ప్రకారం రానప్పుడు మళ్ళీ వాటిని మోడిఫై చేసుకోవటం యాజ్ పర్ ద రిక్వైర్మెంట్, మళ్ళీ వాటిని రన్ చేయటం, రీరన్ చేసుకోవటం, రీటెస్ట్ చేయటం, మళ్ళీ వాటిని ఎగ్జిక్యూట్ చేయడం ఇలాంటి ప్రాసెస్ మీద ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు డెవలపర్స్. సో అందుకే కోడింగ్ అనేది తెలుసుంటేనే ఇవన్నీ కూడా చేయగలుగుతారు. సో అందువల్ల కోడింగ్ కూడా మస్టే. బట్ యూ కెన్ టేక్ ద అసిస్టెంట్ ఫ్రమ్ ది ఏ టెక్నాలజీ టు ఇంప్రూవ్ యువర్ ప్రొడక్టివిటీ. సో ఇవి కాకుండా మీకు ఇంకా వేరే అదర్ ఐటీ జాబ్స్ కూడా మోర్ జాబ్ ఓపెనింగ్స్ ఉండొచ్చు 2026లో అనేవి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.